వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలకు సంబంధించినంత వరకు నెలకొన్న స్తబ్దత అలాగే కొనసాగుతూనే ఉంది. ఈరోజు 4వ రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభలు ఇటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే వాయిదా పడ్డ పరిస్థితి కనిపించింది. సోమవారం ప్రారంభమైన ఉభయ సభలు కూడా చాలా కీలక అంశాలపై ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో చర్చ ఉంటాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ కానీ లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాలకు సంబంధించినంత వరకు చాలా అంశాలు ఈసారి బిల్లులో రూపకంగా వస్తున్నాయని కొంత ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ సమావేశాలపై కొంత ఆసక్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రం ఈ సమావేశాలు సాఫీగా జరిగే అవకాశం కల్పించట్లేదు. గత 4 రోజులుగా ఎలాంటి బిజినెస్ కూడా రెండు సభల్లో ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ జరిగిన పరిస్థితి కనిపించట్లేదు. ప్రధానంగా నెలకొన్న అంశం నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు జరిగిన అక్రమాలు, దానిపైన విచారణ, అదేవిధంగా ఢిల్లీలో విద్యార్థులకు సంబంధించిన ఆందోళన, లాఠీచార్జు, వాళ్ళకు సంబంధించిన ఇతర అంశాలు, అదేవిధంగా ప్రధానమైన అంశంగా ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలనే అంశం. ఈ మూడు అంశాలపైనే ప్రధానంగా విపక్షాల నుంచి కొంత ఎక్కువగా డిమాండ్ వస్తున్న పరిస్థితి కనిపించింది. 4 రోజులుగా జరిగిన పరిణామాలను మనం ఒకసారి విశ్లేషిస్తే ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ అంశంపై మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విపక్షాల నుంచి వస్తున్న డిమాండ్ మాత్రం మరో రకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. 2-3 అంశాలు దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, విద్యార్థులు ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించడం. దీనికి ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ దాని ఉద్యమాన్ని లీడ్ చేయడము, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇప్పటికి కూడా ఈ క్షణానికి కూడా జంతర్ మంతర్ వద్ద పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారు అక్కడి నుంచి వెళ్లకుండా వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ కూడా వెనుకడుగేస్తే తమకు ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయంతోనే ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. 2 పార్టీలను మనం తీసుకుంటే బీజేపీ, అధికారంలో ఉన్న బీజేపీ కానీ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు కూడా రెండు కూడా తమ వాదనపై గట్టిగా నిల్చున్నట్టుగానే కనిపిస్తుంది. ఏ వాదన కనిపిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ చర్చకు తాము సిద్ధం అంటుంది. చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చర్చకు ముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఈ అంశంపై సభలో చర్చ జరగడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మల్లికార్జున్ ఖార్గే కానీ రాహుల్ గాంధీ కూడా మనం చూసాం, ప్రధానమంత్రి నివాసం వద్ద కూడా ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఆయన అదుపులోకి తీసుకొని ఇవన్నీ పెద్ద ఎపిసోడ్గా జరుగుతున్న పరిస్థితిలో ఖచ్చితంగా విపక్షాలు మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన తర్వాతనే ఈ అంశంపై ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అనే ప్రకటనలు పదే చేస్తున్నాయి. ఈరోజు కూడా అదే అంశాన్ని విపక్షాలు ప్రస్తావించిన పరిస్థితి కనిపించాయి. మరోవైపు విద్యార్థులు కూడా ఎవరైతే నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు ఆందోళన చేస్తున్నారో వాళ్ళు కూడా మేము ఆందోళన విరమించే ప్రసక్తే లేదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే, ఆ తర్వాతనే దీనికి సంబంధించి ఎంక్వైరీ ఏం చేస్తారు, పరీక్షలు ఈ రకంగా పరీక్షా పేపర్లు లీక్ కాకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, వీటన్నిటిపైన స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాతనే ఆందోళన విరమిస్తామని చెప్పేసి పదే విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. తాజాగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి మొదట చర్చలు అయితే చేద్దాము, చర్చలు ఖచ్చితంగా లోక్సభ కేంద్రంగా జరగాలి, అంటే పార్లమెంట్ కేంద్రంగా జరగాలి, ఇటు లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఈ అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నాం, మీరు చర్చ అనంతరం మీ డిమాండ్ మీరు పెట్టండి, అప్పుడు ప్రభుత్వం కేంద్రం ఏం చేయాలో దాని అంశానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తుందని చెప్పేసి వాళ్ళు పదే చెప్తున్న పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు జరిగిన డెవలప్మెంట్స్ చూస్తే ప్రధానమంత్రి ఉదయమే స్పందించారు. అంటే పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించినంత వరకు అంటే పేపర్ లీక్ కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, అంటే త్వరితగతిన కోర్టుల్లో పెండింగ్లో కేసులు లేకుండా త్వరితగతిన విచారించే ప్రకటనకు సంబంధించినంత వరకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తాం, దోషులు ఎవరైనా వాళ్ళని శిక్షిస్తాము, అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఇలా లీక్ చేసే వారికి సంబంధించి కఠినమైన చర్యలు ఉండాలి, దానికి సంబంధించి ఏం చేయాలనే అంశానికి సంబంధించి కూడా మేము కట్టుబడి ఉన్నాం, విద్యార్థులందరూ కూడా సహకరించాలి, ఆందోళన విరమించి ప్రభుత్వానికి సహకరిస్తే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా తాను అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటామని స్వయంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఈ ఉదయం కూడా అప్పీల్ చేసిన పరిస్థితి కనిపించింది. అదే అంశాన్ని కూడా కేంద్ర మంత్రులు అవసరం ఉన్న చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించు వచ్చారు. కానీ విపక్షాల నుంచి మాత్రం దీనికి ఏమాత్రం సానుకూలంగా స్పందన వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. మల్లికార్జున్ ఖార్గే కానీ రాహుల్ గాంధీ కానీ పదే ఒకే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ముందుగా మంత్రి రాజీనామా చేయాలి, రాజీనామా చేసిన తర్వాత లోక్సభలో ఈ అంశంపై చర్చిద్దాము, ఆ తర్వాత ఏం చేయాలనే అంశంపైన ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది.
మ్యూచువల్గా ఈ అంశానికి సంబంధించి ఎక్కడో ఒక చోట్ల కొంత కాంప్రమైజ్ అవుతుంది, రెండు పక్షాలు ఈ అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాయని ఒక ప్రచారం జరిగినప్పటికీ ఆ రకమైన అవకాశం ప్రస్తుతం కనిపించట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరొక ప్రకటన కూడా చేసింది. మేము ఖచ్చితంగా సీజేపీ ఏదైతే ఉందో, అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో, ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులతో తాము స్వయంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. జేపీ నడ్డాతో పాటు ఇతర మంత్రులు కూడా చర్చల్లో పాల్గొంటారనే అంశాన్ని కూడా వాళ్ళు మరొకసారి ప్రకటించిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి పార్లమెంట్లో నెలకొన్న స్తబ్దత కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిష్టంభన మరికొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. శుక్రవారం తర్వాత మళ్ళీ సభలు నిర్వాధికంగా సోమవారానికి వాయిదా పడితే ఈ మధ్యలో ఏదైనా జరిగే అవకాశం ఉందా లేదా చూడాలి. మరోవైపు కోర్టులు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి అనేక సూచనలు చేస్తున్న నేపథ్యంలో 2-3 అంశాలు దీనిపై ముడిపడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి, విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ ఆందోళన విరమించాలంటే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి రాజీనామా చేస్తేనే లోక్సభలో ఈ అంశానికి సంబంధించి చర్చలు చేస్తామని చెప్పేసి విపక్షాలు అంటున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం మంత్రిని రాజీనామా చేసే ప్రసక్తే లేదనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలక వ్యక్తిగా మనం చూడాలి. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ విషయానికి సంబంధించి, రాజీనామా విషయానికి సంబంధించినంత వరకు బీజేపీ పరంగా ఆలోచిస్తే అతను చాలా కీలక వ్యక్తి. ఒడిశాకి సంబంధించిన ఒడిశా రాష్ట్రం నుంచి ఆయన వస్తారు. ఆయన నవీన్ పట్నాయక్ను అక్కడ ఓడించడంలో, బీజేడీని ఓడించడంలో ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీలక పాత్ర పోషించారనేది బీజేపీ అభిప్రాయం. అదేవిధంగా సంఘ్ పర్వార్ కానీ బీజేపీకి సంబంధించిన ఇతర నేతలు కూడా ధర్మేంద్ర ప్రధాన్కి చాలా పెద్దగా అతని పాత్ర ఉందని భావిస్తారు. కనుక ధర్మేంద్ర ప్రధాన్ని అంత ఈజీగా క్యాబినెట్లో నుంచి తొలగించే అవకాశం లేదు. ఇంకొకటి, మనం బీజేపీకి సంబంధించిన చాలా సందర్భాల్లో చూస్తే ప్రభుత్వం 12 ఏళ్ళలో మోడీ ప్రభుత్వం కేంద్ర మంత్రులు ఇలాంటి అంశాలకు సంబంధించినంత వరకు రాజీనామాలు చేసిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఎవరు కూడా ఆ మంత్రులు ఒక ఆరోపణలపై, అవినీతి ఆరోపణ కానీ ఇతర ఆరోపణలపై రాజీనామా చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో కొన్ని సందర్భాలు దాదాపు 7 మంత్రులు అప్పుడు రాజీనామా చేసిన పరిస్థితి కనిపించినప్పటికీ బీజేపీ ఏమంటుందంటే రాజీనామా చేయడం వల్ల, ఒక మంత్రి రాజీనామా చేయడం వల్ల హోల్ సిస్టమ్ అనేది ఎక్కడైతే లోపం ఉందో ఆ సమస్యకు పరిష్కారం కాదు. మంత్రి రాజీనామాను పక్కన పెట్టండి, ఇతర అంశాలకు సంబంధించి మీరు ఏం సూచనలు ఇస్తారు, నీట్ ఎగ్జామ్ కానీ ఇతర ఎగ్జామ్కి సంబంధించి భవిష్యత్తులో లీకులు కాకుండా ఉండేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి మీరు ఏ సూచనలు ఇచ్చినా వాటిని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పదే చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి రెండు పక్షాలు, ఇటు అధికార పార్టీ కానీ అదేవిధంగా ఎన్డీఏ కానీ ఇండియా కూటమికి సంబంధించిన నేతలు మాత్రం ఈ విషయానికి రాజీ పడే పరిస్థితిలో ప్రస్తుతానికి కనిపించట్లేదు. కొంత ఈ అంశానికి సంబంధించి కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా డెడ్ లాక్ ఎక్కడ ఉంది అంటే, ప్రతిష్టంభన ఎక్కడ ఉందంటే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన అంశానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తేనే ఈ అంశానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. కానీ మనకు అందుతున్న సమాచారం కానీ బీజేపీ నేతలు చెప్తున్న ప్రకారం మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదు. బీజేపీ ఆ విషయంలో చాలా క్లారిటీగా చెప్పింది. మంత్రి రాజీనామా తప్ప ఏ అంశంపైనైనా చర్చిద్దామని చెప్పేసి బీజేపీ పదే చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ దానికి అంగీకరించిన పరిస్థితిలో ఏం జరుగుతుందనో చూడాలి. మొత్తానికి 4 రోజులుగా పార్లమెంట్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. చాలా బిల్స్ ఉన్నాయి, సభలో వస్తాయి. డీలిమిటేషన్ లాంటి అంశాలపై చర్చ జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటికున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు లోక్సభ కానీ అదేవిధంగా రాజ్యసభలో కానీ కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ప్రస్తుతానికి మాత్రం కనిపించట్లేదు.